ఒకటి ఈ నక్కపల్లి ఎస్సీజెడ్ కానీ ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ దివీస్ కానీ అటు డెక్కన్ ఇవన్నీ కూడా ఇది మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు. ఇవి 2005లో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ. 2005 నుంచి నక్కపల్లి ఎస్సీజెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ. ఇది జనసేన కానీ మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది, ఆయన ఎస్సీజెడ్ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని. ఇదే కదా. దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను, నేను కూడా అట్లాగే ఆలోచించాను. అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించాలా, ఒక ఎమ్మెల్యేగా ఆలోచించాలా, ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను. ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది. మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, కానీ వ్యర్థాలని కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న. ఇది రెండోది. నేనేం చెప్పానంటే పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే, గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం. ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా నేను ఒకటే అడిగాను, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవటంలో వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు. నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు. నేను సందేహించడానికి అడగల, శంకించడానికి అడగల, అసలు ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి. సో నేను అన్నీ మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభాండాలు మత్స్యకారులు ఎవరు వేయరు, అది నేను అర్థం చేసుకోగలను. మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం, కష్టపడతాం, ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం, వేటపడతాం, చిన్నపాటి గొడవలు ఉంటాయి, కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు. మనం గొడవ పడతాం, వేటకెళ్లేవాడికి కోపం ఉంటుంది, వేటకెళ్లేవాడికి పౌరుషం ఉంటుంది. అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకరి పొట్ట కొట్టాలనో ఇంకోట్లా అనుకునేది కాదు. కానీ మన పొట్ట కొడుతుంటే మనకి బాధ ఉంటుంది, మనకి ఆవేదన ఉంటుంది. నేను ఒకటే చెప్పా, సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడుతా అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఎన్ని చెప్పినా మీరొచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాట వినరు, దయచేసి ఈ మాట చెప్పండి అంటే నేను సంఘాల నాయకులందరితో పాటు మత్స్యకారి పెద్దలందరితో పాటు చాలా మంది యువతను అడిగాను. దాదాపు 8-9 మంది యువతతోనే ప్రత్యేకించి అడిగాను. చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకటి, ఈ వ్యర్థాలని ఎలా శుద్ధి చేస్తారు, శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి, వాళ్ళేమో చేయట్లేదు అన్నారంటే దానికి నేనేం చెప్పానంటే కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడి నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే నేను 3 దఫాలుగా పెట్టుకున్నా. ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో, ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఒక మత్స్యకారుడిలాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి 4 గోడల మధ్య ఉంటే ఇది నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి అనుభవిస్తున్నారో అది చూడడానికి నేను కూడా పడవ తీసుకుని ఒక 2-3 రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దాని నుంచి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను. 1. 2, అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను. అది దివీస్ కావచ్చు, అరబిందో కావచ్చు, డెక్కన్ కావచ్చు, చిన్న చితక పరిశ్రమలు ఏమున్నాయో. అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా మాట్లాడుతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే, సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు, దాదాపు 27,000 మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో, అది కూడా కాలుష్యం కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి, కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి, మొత్తం పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ, ఆ నీళ్లు. దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం, దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది, క్యాన్సరస్ అవుతుంది అనేది.
సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం. ఆడిట్ చేద్దాం, అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు. జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి ఈరోజు దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము